వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అంటే ఎలా సార్ ఇప్పుడు ఈ ఉపాధి హామీ పథకం అనేది మీ ఐడియాలజీ కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ అది అదేం కాదమ్మా. ఓకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ లో వైజాగ్ జిల్లా దేశంలో నెంబర్ 1 అయ్యాం. అప్పుడు మా కలెక్టర్ గారు శేషాద్రి గారు మేమందరం ప్రధానమంత్రి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాం. ప్రైమ్ మినిస్టర్ గారే ఇచ్చారు అవార్డు మాకు. సో విజ్ఞాన భవన్లో దిస్ వాజ్ ఆన్ February 12th 2013 ఫిబ్రవరి 12 విజ్ఞాన భవన్లో మా విశాఖపట్నం టీము ప్రైమ్ మినిస్టర్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాం. సో ఇవన్నీ కూడా గొప్ప గొప్ప అనుభవాలు. ఉద్యోగంలో చాలా పాకెట్స్లో చాలా ఎపిసోడ్స్లో చాలా మంచి జరిగింది, మంచి చేశాను. నాకు కూడా అంత గుర్తింపు వచ్చింది. కానీ మీరు చేసిన ఎంటైర్ 23 years సర్వీస్లో ఒక మూమెంట్ గుర్తుండిపోతుంది కదా, ఈ సర్వీస్ మళ్ళీ మనం తిరిగి చేయలేము, ది బెస్ట్ అని మీకు బాగా హార్ట్కి టచ్ అయిన మూమెంట్ ఏది సార్? 2010లో వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఒక పెద్ద ఆక్సిజన్ సిలిండర్ బ్లాస్ట్ అయింది. పెద్ద ఆక్సిజన్ సిలిండర్. నేను నా ఫ్రెండ్ మహేశ్వర్ రెడ్డిని ఇన్ఛార్జిగా పెట్టారు అక్కడ. బ్లాస్ట్ అయితే ఆ రోజు అక్కడ డ్యూటీలో ఉన్నవాళ్ళు 48 మంది. 48 మందిలో ఒక 28 మంది చచ్చిపోయి అక్కడ శవాలు పడి ఉన్నాయి. 12 మంది కొనుగుపురుతూ ఉన్నారు. మిగతా 8 మంది అయితే ఈ 28 శవాలని మీరు గుర్తుపట్టలేరు, ఎవరేంటో తెలియదు. ఎలా ఆ శవాలు ఏంటి, ఎవరివి, అన్నీ కాలిపోయి బొగ్గులో ఉన్నాయి, పుర్రెలు బయటకు వచ్చేసి. అప్పుడు నేను ఒక ఎక్సర్సైజ్ చేశాను. 48 లిస్ట్ తీసుకుని ముందు ఎవరో 8 మంది లేరు. సో ఎవరో 8 మంది ఆబ్సెంట్ అన్నారు, అదృష్టవంతులు. ఆ 8 మంది ఎవరో ఫస్ట్ కనిపెట్టాం. ఇళ్ళకి ఫోన్ చేయడం, వాళ్ళ ఇంట్లో ఉన్న పాపం మీద ఏమైందని పాపం వాళ్ళు కంగారు పడుతుంటారు. సుబ్బారావు గారు అన్నమాట లేదంటే ఆఫీస్కి వెళ్ళారు. అయితే అతను కాదు, చనిపోయిన వాళ్ళనే ఉన్నాడు లేదా ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళనే ఉన్నారు. అలా ముందు 8 మందిని ఎక్స్క్లూడ్ చేసి తర్వాత ఈ 40 మందిలో 12 మంది ఆఫీస్లో ఉన్న హాస్పిటల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. కొనవపురతున్న హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఆ 12 మందిని ఫస్ట్ ఎవరెవరు అనేది కొంత మాట్లాడే వాళ్ళని వాళ్ళ ఐడెంటిఫికేషన్ తీసుకున్నాం, బతికున్నారు కాబట్టి. సో 12 + 8 20 మంది పోయారు. ఇక్కడ 28 శవాలు పడి ఉన్నాయి. అయితే ఎవరెవరో ఒకటి తెలియదు. ఈ 28 మందిని ముందు మార్చికి తరలించి వాళ్ళ బంధువులను కబురు చేసి ఒక్కొక్కరిని గుర్తుపడ్డాం. రకరకాల ఉంగరం వాళ్ళను మరొకటి ఇలా గుర్తుపెట్టుకుంటూ ఇది మీ అబ్బాయి బాడీ తీసుకెళ్ళండి. వాళ్ళ రోదనలు వినడం. ఆ మార్చికి ఆ రాత్రి అంతా నేనే ఇన్ఛార్జ్. నా ఫ్రెండ్ మహేశ్వర్ రెడ్డి, డాక్టర్స్ రెవెన్యూ వాళ్ళు ఉన్నారు. బట్ మేజర్ వర్క్ నేను చేశాను. అప్పుడు నాకు ఒక డిప్యూటీ మేనేజర్ ఎవరో స్టీల్ ప్లాంట్ ఉన్నారు. ఇంకా లాస్ట్ బాడీ 42 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళ ఫాదర్ ఈజ్ అరౌండ్ 83 years old. ఆయన 2 రోజుల నుంచి బయట మార్చిలో తిరుగుతున్నాడు. 2 రోజులు అయిపోయింది, ఇంకా మార్చిలో ఉంది బాడీ లాస్ట్. ఇంకా ఐడెంటిఫికేషన్ పీరియడ్ అయిపోయింది. ఆయన కనిపెట్టకపోయినా ఈ బాడీ సోన్సో వెంకట్రావుది లేదా సుబ్బారావు అని తెలిసిపోయింది మనకి. వాళ్ళ ఫాదరే బయట మిగిలాడు. ఆయన మా అబ్బాయి కాదంటాడు. 84 ఏళ్ళ నుంచి. అంటే హీ కుడ్ టేక్ ఇట్. అప్పుడు ఆయన ఆయన్ని ఇచ్చి రాజమండ్రి ఆ శవాన్ని పంపించడం లాస్ట్ వర్క్. ఇది నాకు మీ లైఫ్లో చాలామంది మార్చిరి అంటే భయం, వెళ్ళరు ముక్కు వాసనని. నాకు ఆ భయం లేదు. ఐ వాజ్ ఇన్ ద మార్చిరి ఫర్ అవర్స్ టుగెదర్. ఆ బాడీలతో మాట్లాడి, ఆ బాడీలు చూసుకుని వాళ్ళ ఫ్యామిలీస్తో మాట్లాడి, ఎవరిది వాళ్ళకి అప్పచెప్పి, నెక్స్ట్ డే మధ్యాహ్నం కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన వస్తే కలెక్టర్ గారి ద్వారా ఆయనకు ఒక రిపోర్ట్ ఇచ్చి, సో ఇది ఎవరు పెద్దగా నాకు గుర్తించినట్టు కూడా తెలియదు. నేను పెద్దగా దీన్ని ఎవరు గుర్తించలేదు, నేను గుర్తించాలని కూడా కోరుకోలేదు. ఎవరు గుర్తించాలని కూడా కోరుకోలేదు. చాలా ఇది హార్ట్ టచింగ్గా ఉంటాయి నాకు జాబ్లో. ఉపాధి హామీ పథకంలో నేషనల్ అవార్డు ప్రైమ్ మినిస్టర్ తీసుకోవడం అన్నీ బాగున్నాయి. హుదూద్ వాజ్ ఆల్సో అనదర్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. తర్వాత నేను ఈ ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా చాలామంది మహిళలకి భర్తలతో తాగుడు మానిపించామండి. అది కూడా నాకు మనసులో బాగా నాటుకుపోయే అంశం. ఈ మహిళా సంఘాలకి డబ్బు వస్తూ ఉండేది. బట్ నేను రాసేవాడిని ఒక సర్వే చేయించి ఎంతమంది భర్తలు తాగుతారు, మేల్ మెంబర్స్ ఎంతమంది తాగుబోతులు. సో వాళ్ళతో ఒట్లు పెట్టించడం, తన్నులు తినడం, తిట్లు తినడం, అలా వాళ్ళని తాగుడు మానిపించడం అనే ఒక ప్రక్రియని చాలా ఏళ్ళు చేశాను. అది కూడా గుర్తుంటుంది. బట్ ఈ ఆక్సిజన్ సిలిండర్స్ బ్లాస్ట్, ఆ డెత్స్, అది ఇప్పుడు కూడా నాకు అంటే యూ కెనాట్ సీ ద బాడీ. అసలు చాలా ఒక బొగ్గు ముక్కలా ఉంటారు. అవన్నీ పట్టుకుని ఒకదాన్ని ముట్టుకుని తీసి అలా కూడా చేశాను నేను. ఐ టచ్ ద బాడీస్. సో అది నాకు లైఫ్లో నాకు చాలా ఇష్టమైన పని. అది ఆ రోజు బాగా చేశాను అనిపించింది. అంటే అది బాధ ఉంటుంది. బట్ అప్పుడు ఎవరో ఒకళ్ళు ఆ పనికి పూనుకోవాలి. అది చేయగలిగినందుకు చాలా ఆనందంగా ఉంటుంది. ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్ అది. క్రిటికల్గా ఏదనిపించింది? కష్టంగా కానివ్వండి, కొంచెం ఇబ్బందిగా?
పెద్ద నేను ఇబ్బంది పడిన సందర్భాలు తక్కువ, ఎందుకంటే నేను బాగా చేస్తాను జాబ్. చాలా సంక్లిష్టమైన పరిస్థితులు వస్తాయి, ఎలక్షన్స్ ఇబ్బందిగా ఉంటాయి, వరదలు వచ్చినప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ విల్ బి టఫ్ టాస్క్. ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్లు అవుతాయి, రిహాబిలిటేషన్ చేయాలి, వరదలు వచ్చి మునిగిపోతున్నా మేము రామంటారు, సముద్రం పొంగుతుంటే ఫిషర్మెన్ బయటికి రారు. సో ఇవన్నీ కూడా క్రిటికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, ఆఫ్ జాబ్, ఏమంటారు, కెరియర్, అన్ని హ్యాండిల్ చేసేవాళ్ళం. ఓకే, అవన్నీ హ్యాండిల్ చేసేవాళ్ళం. ఓకే. ఇక్కడ సరే ఇప్పుడు మీకు ఈ సినీ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఏ రోల్ సాటిస్ఫాక్షన్ ఇప్పటి వరకు చేసిన వాటిలో అన్ని బాగుంటాయి. నాకు బాగా నచ్చిన వేషం అశోకవనంలో అర్జున్ కళ్యాణంలో ఓకే పసుపులేటి రాంబాబు వేషం. అది చాలా క్లాస్ గా ఒక మంచి మోడ్ లో ఉంటారు, ఒక హెల్ప్లెస్ ఫాదర్. మంచి రోజులు వచ్చాయనే సినిమాలో పాలసీ మూర్తి అని ఒక వేషం, దానికి మారుతి గారు డైరెక్టర్. మన పెదకాపు అని ఒక సినిమా, పెదకాపు అని శ్రీకాంత్ అడ్డల్ గారు, దాంట్లో బుల్లెబ్బాయి అని ఒక వేషం వేశాను. ఈ 3 నాకు 21లో మంచి రోజులు వచ్చాయి, 22లో పెదకాపు, 22లో అశోకంలో అర్జున కళ్యాణం, 23లో పెదకాపు. ప్లస్ ఇప్పుడు నా భగవంత్ కేసరి వేషం నాకు బాగా పేరు తెచ్చి నచ్చింది. అనిల్ ఇచ్చిన ప్రతి వేషం బాగుంటుంది, చిన్న గమ్మత్తుగా ఉంటాయి. F2 కానీ F3 కానీ అన్ని గమ్మత్తుగా ఉంటాయి. ధమాకాలో రవితేజ్ గారు బాబాయ్ వేషం నాకు ఇష్టం. స్టార్టింగ్ మీ వాయిస్ తోనే కదా, మీ సీన్ తోనే కదా సార్ స్టార్ట్ అయ్యేది ధమాకా? ధమాకా నా వాయిస్ తో మొదలవుతుంది. మీ వాయిస్. గీత గోవిందంలో హీరోయిన్ ఫాదర్ వేషం ఇష్టం. డబ్బింగ్ కూడా మీరే? డబ్బింగ్ కూడా నేను, ఎప్పుడు డబ్బింగ్. గీత గోవిందంలో హీరోయిన్ ఫాదర్, అది కూడా బాగా ఇష్టం నాకు. ఇలా కొన్ని పాటలు గుర్తుంటాయి. బట్ బై అండ్ లార్జ్ ఏంటంటే నేను కొంచెం క్యాజువల్గా యాక్ట్ చేస్తాను, ఒక పేరు తెచ్చుకున్నాను, అది సంతోషాన్ని ఇస్తుంది నాకు. మొన్న గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారి సినిమాలో యాక్ట్ చేశాను. అప్పుడు శంకర్ గారు కాంప్లిమెంట్ చేశారు, రామ్ చరణ్ గారు కూడా మీలాంటి చదువుకున్న వాళ్ళతో యాక్ట్ చేయడం ఒక ప్రివిలేజ్గా భావిస్తాను అన్నారు. దీస్ ఆర్ ద మూమెంట్స్ టు చెరిష్ అండ్ రిమెంబర్ ఫర్ ఎవర్. ఓకే. మీకు సార్ ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్స్ కాకుండా నాకు తెలిసి విలన్ గా చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నార్మల్ ఫాదర్లు విలన్, కన్నింగ్ విలన్ అంటే దేహదారుడ్యం ఉండే విలన్ కాదు, అదొక కన్నింగ్ అంటే గోకుల్ మాస్టర్ గారు, నూతన్ ప్రసాద్ గారు లాగా చిన్న కన్నింగ్నెస్ ఉండే విలన్ వేషాలు వస్తున్నాయి. ఎమోషనల్ ఫాదర్స్ వస్తున్నాయి అశోకవనం తర్వాత. మన రాజ్ తరుణ్ గారు హీరో, మారుతి గారు ప్రొడక్షన్ నిర్మాణ సారథ్యంలో సినిమా వస్తుంది. దాంట్లో నిజంగా మళ్ళీ ఒక డాటర్ ఫాదర్ రిలేషన్ చాలా మంచి వేషం చేయించారు. అలాగే ధూమ్ధామ్ అని ఒక సినిమాలో వెన్నెల కిషోర్ గారితో రామ్ కుమార్ గారు, మా వైజాగ్ అని ప్రొడ్యూసర్, వాళ్ళ అబ్బాయి హీరో. అందరూ మొత్తం సినిమా ఇండస్ట్రీలో అందరూ కమెడియన్స్ అంతా ఉన్నాం. నాకు వెన్నెల కిషోర్ గారికి ఒక ట్రాక్ పెట్టారు, అది కూడా బాగా ఆనందాన్ని ఇచ్చింది. గీతాంజలి 2లో కంప్లీట్ కమెడియన్, అది ఆనందాన్ని ఇచ్చింది. గీతా ఆర్ట్స్ లో అంజీ అనే డైరెక్టర్, గీతా ఆర్ట్స్ బన్నీవాస్ గారు ప్రొడ్యూసర్, జూనియర్ ఎన్టీఆర్ గారు బావమరిది హీరో. అందులో కూడా ఫుల్ లెంత్ కమెడీ. సో కమెడియన్, కన్నింగ్ విలన్, ఎమోషనల్ ఫాదర్, ఇలా వస్తున్నాయి, ఇవి బాగుంటున్నాయి. ఓకే, అంటే ఆల్మోస్ట్ ప్రతిదీ చేసుకుంటూ అన్ని జోనర్లు టచ్ చేస్తానమ్మా. కానీ ఇండస్ట్రీలో ఒకరికి ఏదైనా, ఇప్పుడు ఒక డాక్టర్, ఒక పొలిటీషియన్ అయితే వాళ్ళని అలానే చూస్తారు అదే ఇమేజ్ లో, బట్ మీ పైన ఇమేజ్ ఏం పడలేదు. లేదు, నాకు అదృష్టం, మీకు ఓ జడ్జో లాయర్ అలా కాకుండా అన్ని రకాల వేశారు. పక్కా కమర్షియల్ ఒక లాయర్ వేశాను, కానీ అది టిపికల్ గా రెగ్యులర్ గా ఉండే లాయర్ వచ్చిన కామెడీ లాయర్, చాలా చిత్రంగా ఉంటుంది. నాకు గోపిచంద్ గారి కాంబినేషన్, నాకు రావు రమేష్ గారి కాంబినేషన్. సో అలా దొరుకుతున్నాయి. సో చిన్న ఫన్ టైమింగ్ ఉంటుంది నాలో, అది కూడా ఇప్పుడు కొంచెం డైరెక్టర్లు గుర్తిస్తున్నారు. దట్ ఇస్ ఆల్సో గివింగ్ మీ హ్యాపీనెస్. ఓకే. మీకు సరే ఇంతమంది డైరెక్టర్స్తో నాకు తెలిసి మంచి మంచి ప్రొడక్షన్ హౌస్తో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. మీకు పర్సనల్గా ఏ డైరెక్టర్ పైన అంటే కొన్ని టెక్నికల్ వాల్యూస్ కొన్ని మీకు పర్సనల్గా నచ్చుంటాయి, వాళ్ళ హార్డ్ వర్క్స్ కానీ ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది, బట్ మీకు బాగా నచ్చిన పర్సన్ అంటే ఎవరు చెప్తారు? అలా అంటే అలా చెప్పండి, అందరూ. మారుతి గారితో మొదలైన ప్రయాణం, కళ్యాణ్ కృష్ణ గారు, అంటే నేను చెప్పాను మన ఎవరి క్యాజువల్ యాక్టింగ్ ఎలా వచ్చిందని, నా మొదటి గురువులు అలాంటి వాళ్ళు. కళ్యాణ్ కృష్ణ గారు, మారుతి గారు, తర్వాత నాకు పరశురామ్ గారు, అనిల్ రావుపూడి, ఇంద్రగంటి మోహన్ కృష్ణ, మా సుబ్రహ్మణ్యపురం కుర్రాడు సంతోష్ జాగర్లపూడి. సో నేను మన అశోకవనం అబ్బాయి రవి కిరణ్ కోలా, వీళ్ళందరూ కూడా న్యాచురల్ స్టైల్. కొత్త కుర్రాళ్ళు యంగ్స్టర్స్ కదమ్మా, వాళ్ళు ఇప్పుడు పాతకాల ఎస్వి రంగారావు గారి స్టైల్ ఇప్పుడు అక్కర్లేదు ఎవరికి. అంటే ఎంత క్యాజువల్గా, ఎంత మనం దాని లెస్ డ్రమాటిక్ అయితే అంత పేరు వస్తుంది. సో నాకు అందరూ ఇష్టం వ్యక్తిగతంగా వీళ్ళు అని. బట్ మొదటి నుంచి వచ్చిన ఈ 5-6 మంది నాకు ఇప్పుడు క్లోజ్ టు మై హార్ట్. ఆ మొదటి ఆది గురువు అంటే మారుతి గారు ఫస్ట్, తర్వాత దాన్ని డెవలప్ చేసింది అనిల్ రావుపూడి గారు, ఇంద్రగంటి గారు, విఎన్ ఆదిత్య గారు, ఇట్లా ఆ పరశురామ్ గారు, ఇలా వెళ్తూ ఉంటుంది. సో అందరిలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది, మనం నేర్చుకుంటూ వెళ్ళడమే. అందరూ ఇష్టాను.